ఒక టాక్ అయితే ఉందండి. అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అవుట్ ఆఫ్ వే వెళ్ళి కొద్దిమంది జర్నలిస్టులకి లబ్ధి చేకూర్చారు చాలా పెద్ద స్థాయిలో. అంటే టు కీప్ దమ్ ఇన్ గుడ్ హ్యూమర్ అనేటువంటి ఒక టాక్ వచ్చింది. అట్లా ఏమైనా చేసింటే అది కనిపించాలి. మాకైతే ఎవరికి ఏం కనిపించలేదు. ఆయన ఎవరికి ఏం చేసింది, ఆయన అవుట్ ఆఫ్ ది వే బై జర్నలిస్టులకు ఏదో చేసింది అయితే మాకెవరికి ఏం కనిపించలేదు. ఆయన మ్యాక్సిమం అవుట్ ఆఫ్ ది వే కూడా కాదు ఆయన చేసింది. మ్యాక్సిమం ఇది చేసిందంటే 2004లో ఆయన ముఖ్యమంత్రి కాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఉన్న జర్నలిస్టులందరికీ కూడా మెడిక్లెయిమ్ సౌకర్యం కల్పించినాడు ఆయనే. ఆరోగ్యానికి సంబంధించి ఆయన ఆరోగ్యం పట్ల చాలా పర్టికులర్గా ఉండేవాడు. ఆయన 108 కానీ 104 కానీ తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇట్లాంటివన్నిటి మీద చాలా డాక్టర్ అయి ఉండడం వల్లనేమో ఆయనకు బాగా పర్టికులర్గా ఉండేవాడు. జర్నలిస్టుల ఆరోగ్యానికి సంబంధించి కూడా మెడిక్లెయిమ్ ప్రారంభించింది ఆయన 2004లో నేను యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో. తర్వాత ఆయన హయాంలో 16 జిల్లాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినాడు ఆయన. ఇంతకుమించి ఆయన జర్నలిస్టులకు అవుట్ ఆఫ్ ది వే బై కొంతమంది ఇండివిజువల్ జర్నలిస్టులకు చేసింది. అంటే రహస్యంగా ఏమన్నా ఎవరికైనా కోట్లు ఇచ్చుంటే నేనేం చేయలేను, అది బయటికి తెలియదు కదా. మీరు అంటే చంద్రబాబు గారు సుదీర్ఘకాలం ఒక 10 ఏళ్ళు గతంలో ముఖ్యమంత్రి అయ్యారు, 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉన్నారు, 19 మళ్ళీ ఇప్పుడు ఉన్నారు. సో వారు కూడా జర్నలిస్టులతో చాలా స్నేహపూర్వక సంబంధాలు నెలకొల్పుకోవటం ఇట్లాంటివన్నీ చేస్తారు కదా. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనకు తేడా ఒకటి చూడాలి మనం. చంద్రబాబు నాయుడు ఆలోచన ఏమిటంటే ఎట్లా మన అదుపులో పెట్టుకోవాలి, మొత్తం ఎట్లా మనకు వ్యతిరేక వార్తలు రాకుండా చూసుకోవాలి అనే ధోరణి తప్ప ఎంతసేపు వీళ్ళకో స్వేచ్ఛ ఉన్నది, వీళ్ళు రాస్తారు. నిజానికి వారు ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో పత్రికల్లో వచ్చే వార్తలను చాలా సీరియస్గా తీసుకునేవారు ఆయన. నిజానికి జిల్లాల్లో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు మా అందరిని రిక్వెస్ట్ చేసేవాళ్ళు, అరే ఊరికే రాయించకండి, మీరు మమ్మల్ని పిలిచి ఆయన తిడుతున్నాడు, కరెక్ట్ చేస్తున్నాడు, ఇవన్నీ అవుతున్నాయి. ఆయన ప్రత్యేకంగా సమాచార శాఖలో ఒక మీడియా మానిటరింగ్ సెల్ అని ఒకటి పెట్టించినాడు. ఎంఎంఎస్ మీడియా మానిటరింగ్ సెల్ అని, ఎంఎంసి మీడియా మానిటరింగ్ సెల్ అని పెట్టి రోజు ఉదయం 4 గంటలకు సమాచార శాఖ కమిషనరు మొత్తం పత్రికల్లోంచి జిల్లాల నుంచి కట్టింగ్స్ అన్ని తీసి ఎక్కడెక్కడ ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వచ్చినాయి, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు అంటే ఇక్కడ తప్పు జరిగింది, లోట్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడి నుంచి ఆయన మాట్లాడేవాడు, జిల్లాల వాళ్ళతో మాట్లాడి కరెక్ట్ చేయించేవాడు. తర్వాత కాలంలో పోయింది అది. 1999 తర్వాత అది పోయింది. ఎంతసేపు నా అదుపులో ఉండాలి మీడియా సార్. ఈ ప్రపంచంలో, దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో ఏ అధినేత కూడా మీడియాను నా అదుపులో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ కాలేదు. మన ఎమర్జెన్సీలో కూడా ఎవరైనా సరే, అది ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు చేస్తే కూడా తర్వాత వారు అనుభవించినారు. ఎవరైనా ఇందిరాగాంధీ గారు, ఎన్టీ రామారావు గారిని ఓడించినారు ప్రజలు, అంత గొప్ప నాయకులు గారు.